అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఇవాళ మన స్పెషల్ చాక్లెట్ బ్రౌనీ కేక్ చూస్తున్నారు కదా. అది వితౌట్ ఓవెన్, ఇంట్లోనే స్టవ్ పైన చేసుకోవచ్చు. చాలా తేలిగ్గా కూడా చేసుకోవచ్చు. మరి అందరికీ ఇష్టమైన ఈ చాక్లెట్ బ్రౌనీ మనం ఎలా తయారు చేయాలో కూడా చూసేద్దామా. చాలా సింపుల్గా. ముందుగా దీనికోసం మనం డార్క్ చాక్లెట్ తెచ్చి పెట్టుకోవాలి. అట్లనే కోకో పౌడర్, మైదా, ఈ 3 ఉండాలి. ఈ చాక్లెట్ని మనం మెల్ట్ చేసి కరిగించి పెట్టుకోవాలన్నమాట. వీటికి కొద్దిగా బటర్ యాడ్ చేసి, అంటే ఒక 100 గ్రామ్స్ బటర్ వేసాను. స్టవ్ పై వేడి నీళ్ళు పెట్టి, ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి ఆ గిన్నె పైన ఈ చాక్లెట్ పెడితే అది మంచిగా కరుగుతుంది. ఈలోపు మనం బేక్ చేయడానికి ఒక ట్రేని రెడీ చేసుకోవాలి కదా. నేను ఇంట్లో ఉన్న ఒక స్టీల్ గిన్నె తీసుకుని దానికి బటర్ అప్లై చేసి బటర్ పేపర్ వేసి రెడీ పెట్టుకున్నాను. ముందుగా 1 కప్పు మైదా, 1/2 కప్ కోకో పౌడర్, అట్లానే 1 కప్పు పౌడర్ షుగర్ వేసాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవి బాగా జల్లించాలి. అంటే కలిపేస్తే ఈ విధంగా చేస్తే అన్నీ మిక్స్ అవుతాయి. అయినా కూడా ఒకసారి బౌల్లో మళ్ళీ మనం బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న చాక్లెట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసేయాలి. కొద్దిగా పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి, మంచిగా చాక్లెట్ కలిసేలాగా. ఇప్పుడు రెడీ అయింది. దీన్ని మనం బేక్ చేసుకోవడమే. బేకింగ్ ట్రేలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసి, ఆల్రెడీ స్టవ్ పైన నేను కుక్కర్ పెట్టి ఉంచాను. ఇది ఒకసారి సెట్ చేసి మంచిగా అన్ని వైపులా బాగా సెట్ అయ్యేలాగా చూసుకొని ఒకసారి ట్యాప్ చేసి కుక్కర్లో పెట్టేసి వితౌట్ గ్యాస్కెట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే సో మనకి కేక్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకొని పైన ఒక క్లాత్ వేసేసి ఉంచేద్దాం. కాస్త చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవడమే. స్క్వేర్ టైప్లో పీసెస్ కట్ చేస్తే బాగుంటుంది కదా. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మరింత సో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఆ తర్వాత వీటిపైన కొద్దిగా చాక్లెట్ని అట్లా వేసేస్తే మనకి చాక్లెట్ బ్రౌనీ రెడీ. మరి ఇంత ఈజీగా